హలో అండి అందరికీ వచ్చేయండి. ఇవాళ నా స్టైల్లో గోంగూర చికెన్ చూద్దాం. ఇవాళ యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు ఉదయం నుంచి చికెన్ గోంగూర మటనే వస్తుంది. అది విని విని నాకు కూడా తినాలనిపించింది అనమాట. ఇంకా మనం లేట్ చేస్తామా? సండే స్పెషల్ ఇవాళ గోంగూర చికెన్ అని చెప్పేసాను మా బావకైతే. సరే ఇక స్టార్ట్ చేద్దాం. గోంగూర తయారీ విధానం అయితే చూద్దాం. నా స్టైల్లో నేనైతే ఇలా చేస్తాను. అంటే యూట్యూబ్లోనే చూశాను, కానీ ఇదైతే సింపుల్గా ఉందనేసి ఇలా ట్రై చేస్తున్నాను. ముందైతే ఒక 4-5 పచ్చిమిర్చి కట్ చేసి తాలింపులో అయితే వేసేసాను. తర్వాత ఉల్లిగడ్డ కూడా వేసేసాను. చూడండి మంచి లైట్ బ్రౌన్ కలర్లో వచ్చాయి కదా. ఇలా కొంచెం వేగినాక నేనైతే అలా వేగినాక అల్లం అయితే వేసేస్తాను. ఒక కర్రీకి సరిపడా ఒక 2 స్పూన్ల అల్లం అయితే వేస్తున్నాను చూడండి. అలాగే అల్లం మాడకుండా కొద్దిగా సాల్ట్ అయితే వేసేస్తున్నాను. ఇప్పుడు మంచిగా ఒకసారి అంతా కలుపుకున్నాక అడుగంటకుండా ఉంటుందన్నమాట ఉప్పు వేస్తే. అందుకనే నేనైతే లైట్గా వేస్తాను. అల్లం అయితే పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిగడ్డలు మంచి బ్రౌన్ కలర్లో వచ్చే వరకు. చూసారా ఈ విధంగా వచ్చాయి. నేనైతే ఇలానే ఫ్రై చేస్తాను. అలానే చికెన్ని ముందే శుభ్రంగా 2 సార్లు అయితే కడిగి పక్కన పెట్టేశాను. చికెన్ కూడా తాలింపులో వేసాను. చూసారా ఇలా. ఇప్పుడు ఒకసారికి అయితే కలిపేసాను. ముందుగా అయితే కొద్దిగా పసుపు అయితే వేసాను, 1 స్పూను. మళ్ళీ ఒకసారి కలిపి ఇలా కొద్దిగా లైట్గా కొత్తిమీర వేసి మూత అయితే పెట్టేశాను. చూడండి మంచిగా ముక్క అయితే 50% అయితే ఉడికిపోయింది. ఇలా ఉన్నప్పుడే కారం ఉప్పు వేస్తే మంచిగా ముక్కకు పడుతుంది. నేనైతే ఎప్పుడు ఇలానే వేస్తాను. ఇప్పుడు ఒకసారి నీట్గా కలిపేసి మూత అయితే పెట్టేస్తున్నాను. ఇంకేముందండి, ఈ వీడియోస్ ఏమో కానీ వాయిస్ 1, 2, 3 కట్లు అవుతుంది. నాకైతే కొత్త కదా, అంత ఈజీగా అయితే ఏం లేదు. సరే ఒకసారి అయితే చికెన్ కలిపి అయితే పెట్టేస్తున్నాను. ఇంకా చూడండి ఉడకబెట్టి ముందే పక్కన పెట్టేసాను గోంగూర అయితే. మంచిగా 4 ఎల్లిపాయలు, ఒక 2 పచ్చిమిర్చి వేసి ఉడకపెట్టాను. అలాగే ఒక టమాటా కూడా వేసాను గోంగూరతో పాటు. స్మెల్ అయితే మామూలుగా రావట్లేదు, అసలు అంత స్మెల్ వస్తుంది. చాలా బాగుంది స్మెల్ అయితే. అలానే ఒక గ్లాస్ అయితే వాటర్ కూడా వేసేసాను. కొంచెం గ్రేవ్ లాగా కొద్దిగా ఉడకాలి కదా, చికెన్కు పట్టాలి కదా గోంగూర అనేది. ఒక చిన్న గ్లాస్ వాటరు, అలాగే ఇంకొక 2 టైమ్స్ కూడా వేసాను. అంటే మొత్తం 3 గ్లాసులు వేసాను అన్నమాట, చిన్న గ్లాస్తో వాటరు. చూడండి మంచి గ్రేవీ టైప్ వచ్చింది కదా. అలానే కొంచెం కొత్తిమీర కూడా వేసేసాను. మంచిగా ఉడికిపోతుంది చికెన్ అయితే. చూడండి ఈ విధంగా వచ్చింది కదా. మంచిగా ఆయిల్ అయితే పైకి వచ్చేసింది కర్రీ ఉడికి. సరే ఉప్పు సరిపోయిందా లేదా అని చూద్దామని ఒక చిన్న స్పూన్తోనైతే కొద్ది గ్రేవీ తీసి పక్కన పెట్టేశాను. మళ్ళీ ఒకసారి మంచిగా కలియబెట్టేశాను. ఉప్పు అయితే సరిపోయింది లైట్గా కొంచెం. ఇది చల్లారిపోతే ఉప్పు కూడా సరిపోతుందనమాట. చూసారా మంచిగా ఆయిల్ పైకి వచ్చేసింది. కొద్ది గ్రేవీ ఉంది. ఈ గ్రేవీ ఇంకొంచెం చిక్కబడితే ఇంకా టేస్ట్ వస్తుంది, బాగా వస్తుంది అనమాట. అందుకని మళ్ళీ ఒకసారి కలిపి అయితే పెట్టేస్తున్నాను. అలాగే 1 స్పూను మసాలా కూడా వేసేసాను. మళ్ళీ కొద్దిగా కలుపుకొని, ఈ కొత్తిమీర అంటే నాకు ఎంత ఇష్టం అంటే కర్రీ అయ్యే ముందు కొద్దిగా గార్నిష్ లాగా వేస్తానన్నమాట. స్మెల్ కూడా వస్తుంది, మంచిగా కలర్ఫుల్గా ఉంటుంది అనమాట. గ్రీన్ రెడ్గా. చూడండి మంచిగా మళ్ళీ ఒకసారి కలిపి అయితే పెట్టేశాను. మళ్ళీ ఒక 2 సెకండ్ల తర్వాత తీసాను. ఇంకొంచెం ఫ్రై అయిపోయింది, అంటే ఏగింది, గ్రేవీ చిక్కగా వచ్చేసింది. ఇప్పుడైతే ఏమా టేస్ట్ ఉంటుంది. లైట్గా కొద్దిగా పచ్చి కొబ్బరి గసాల ముద్ద వేస్తే ఇంకా చాలా బాగుంటుంది. కానీ ఇవాళ అయితే అవి వేయలేదనమాట, అందుబాటులో లేవు దగ్గరలో. అసలు చూస్తేనే నోరు ఊరిపోతుంది. చూడండి మీరు ఎలా ఉందో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. మీకోసం చాలా కష్టపడి మీకు చూపించాలని చేశాను అనమాట. చూడండి గ్రేవీగా ఎంత బాగుందో కదా. ఇలా కలిపేసి ఇక స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను. ఫినిష్ అయిపోయింది కర్రీ. మా బావ కూడా ఇప్పుడే వచ్చేసాడు. రైస్ అయితే పెట్టేస్తున్నాను. ఏమంటాడో చూద్దాం. అలానే ఫ్రెండ్స్ మా వీడియోస్ చూస్తున్నారు కదా, నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మమ్మల్ని కూడా సపోర్ట్ చేయండి అందరిలాగా. రైస్ అయితే పెట్టేశాను. అలాగే
ఉల్లిగడ్డ కూడా కట్ చేసి పెట్టాను. కర్రీ కూడా వేసేస్తున్నాను. చూసారా, ఏగినాక ఇలా ఉంటుందన్నమాట. మంచిగా ఫ్రై అయిపోయింది. నేను కూడా తిని చూశాను. అసలు చాలా టేస్ట్ ఉంది. గోంగూర పుల్ల పుల్లగా, కారం కారంగా అసలు ఎంత బాగుందంటే కర్రీ చాలా బాగా వచ్చింది. వెయిటింగ్ ఎంతసేపు అంటున్నాడు మా ఆయన గారు. అయితే పెట్టేసి ఇచ్చేసాను. ఎలా ఉందంటే ఆగు కాలుతుంది అంటున్నాడు. ఎలా ఉన్నా ఏం చెప్తాడు, బాగున్నా బాగాలేకపోయినా బాగుందనే చెప్తాడు. లేకపోతే తర్వాత మామూలుగా ఉండదుగా. మరి ఇవాళ సండే మంది ఇలా ముగిసిపోయింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరి మేము కూడా పిల్లలకి పెట్టేసి నేను కూడా తినేస్తాను. ఆరాటం ఆగట్లేదు అనమాట. ఇక వెయిట్ చేయడం ఇక నా వల్ల కాదు. ఊరిస్తున్నాడు మా ఆయన గారు. చూసారా, బాగుందంట. ఓకే మరి, బాయ్ బాయ్.